ఫుల్ వర్షం ఫుల్ చలి, హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, ఫోన్ యూజ్ చేయడానికి కూడా రాలే. ఈ రోజు ట్రెక్కింగ్ 4:30కే స్టాప్ చేసిన. వెల్కమ్ టు నేపాల్ ఏబీసీ అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ లో ఈ రోజు డే 2. ప్రస్తుతం లోయర్ సినువాలో ఉన్న. పొద్దున 7కి లేచి ఆ మౌంటైన్స్ ను చూస్తూ బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ చెక్అవుట్ చేసి 9 o'clock ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. స్లోగా నడుస్తున్నా, మొత్తం ఎక్కడమే ఉంది. కొంచెం ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళా స్టార్ట్ అయినా. 10:20 వరకు అప్పర్ సినువా రీచ్ అయినా. ఫుల్ ఎండలో అట్లా కొంచెం అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటా నడుస్తూనే ఉన్నా. ఫైనల్లీ ఆ స్నో మౌంటైన్స్ చూసిన, మస్తు ఉంది కదా. అప్పర్ సినువా నుంచి మొత్తం దిగడమే ఉంది. ఇక స్పీడ్ గా వచ్చేసిన. మధ్య మధ్యలో ఇట్లా వాటర్ ఉంటాయి, ఇవి బాటిల్లో ఫిల్ చేసుకొని తాగడమే. ఎక్కేటప్పుడు ఎక్కడం కష్టం అనిపిస్తుంది. అమ్మయ్య దిగడం వచ్చిందిరా అనుకుంటే దిగడం కూడా కష్టమే ఉంది. మధ్యలో నేపాలీ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఫైనల్ గా 12:20 వరకు బ్యాంబూ రీచ్ అయినా. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ చేసిన. ఫ్రైడ్ రైస్ కి 600 రూపీస్, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైస్లు. తిని మళ్ళీ స్టార్ట్ చేసిన ఇక ట్రెక్కింగ్. ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే ఉంది, మంచిగా వాటర్ క్రాసింగ్స్ చేసుకుంటా 2:30 వరకు దోవాన్ రీచ్ అయినా. మస్తు ఉంది దోవాన్ వ్యూ. దోవాన్ లో రెస్ట్ తీసుకోకుండా అట్లనే వెళ్ళినా. ఒక పెద్ద వాటర్ ఫాల్ వచ్చింది. దోవాన్ దాటిన తర్వాత చాలా వాటర్ ఫాల్స్ వచ్చినాయి. సడన్ గా క్లైమేట్ చేంజ్ అయింది, ఫుల్ వర్షం పడితే ఒనగండ్ల వాననే పడుతుంది ఇక్కడ. ఆ వర్షంలో నడిచి ఫైనల్ గా హిమాలయకి 4:30కి రీచ్ అయినా. ఇక అస్సలు ఓపికలేదు, వెదర్ కి హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అని ఇక్కడే స్టే తీసుకున్న. 1700 విత్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. హిమాలయ వ్యూ అయితే తోపు ఉంది. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకున్నాయి. ఇక ఇది ఏబీసీ ట్రెక్ లో నా డే 2. హైదరాబాద్ టు అన్నపూర్ణ బేస్ క్యాంప్ ఫుల్ డీటెయిల్ బ్లాగ్ చేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.